హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కమెంట్స్లో తెలపండి. హైదరాబాద్లో అత్యంత విలాసవంతమైన హోటల్లో జరుగుతున్న వార్షిక బిజినెస్ అవార్డు కార్యక్రమానికి దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరవుతారు. ఆ వేదికపై అందరి దృష్టిని ఆకర్షిస్తూ నిలబడి ఉంటాడు ఆదిత్యవర్మ. చిన్న వయసులోనే కోట్ల వ్యాపారం సామ్రాజ్యాన్ని నిర్మించి వ్యాపార ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. అతని విజయాన్ని చూసి చాలామంది ప్రేరణ పొందుతారు. కానీ అతని ముఖంపై కనిపించే చిరునవ్వు వెనక ఎంతో చీకటి దాగి ఉందో ఎవ్వరికీ తెలీదు. ఈ ఏడాది బెస్ట్ బిజినెస్ లీడర్ అవార్డు అందుకుంటున్న శ్రీ ఆదిత్యవర్మ గారికి అభినందనలు అంటూ యాంకర్ ప్రకటించగానే హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. ఆదిత్య నెమ్మదిగా స్టేజ్ మధ్యకు వెళ్ళి అవార్డు అందుకున్నాడు. మైక్ చేతిలోకి తీసుకున్న కొద్దిసేపటి తర్వాత, ఈ విజయం నాది కాదు, నా భార్యది అన్నాడు ప్రశాంతంగా. ఆ మాటతో హాల్లో ఉన్న అందరి చూపు మొదట వరుసలో కూర్చున్న ఒక అమ్మాయి వైపు తిరిగాయి. తెల్లటి చీరలో హుందాగా కూర్చున్న ఆమె అంకితా వర్మ, వర్మ గ్రూప్స్ సహా యజమాని. వ్యాపార ప్రపంచంలో ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్న మహిళ అంకిత. అంకిత పెదవులపై చిరునవ్వు కనిపించింది, కానీ ఆ చిరునవ్వులో ఆనందం లేదు. ఎందుకంటే స్టేజ్పై నిలబడి ఉన్న వ్యక్తి పట్ల ఆమెకు ప్రేమ లేదు, గౌరవం లేదు. ఆమె మనసులో మాత్రం ఒకే ఆలోచన తిరుగుతుంది: ఈ నాటకం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది? అయినా బయట మాత్రం ఏ భావన కనిపించటం లేదు. ఆమె ఎప్పటిలాగే ఆత్మవిశ్వాసంగా కూర్చుంది. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆదిత్య స్టేజ్ మీద నుంచి దిగాడు. నేరుగా అంకిత దగ్గరికి వచ్చాడు. అందరి ముందు ప్రేమగా చేయి చాచాడు. ఒక క్షణం అంకిత కళ్ళల్లో అసహ్యం మెరిసింది, కానీ వెంటనే దాన్ని దాచేసి ముఖంపై చిరునవ్వు తెచ్చుకుంది. అతని చేతిని పట్టుకుని అక్కడ ఉన్న వందలాది మంది వాళ్ళు ఆదర్శ దంపతులు, ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించే భార్యాభర్తలు అనుకుంటున్నారు. కానీ వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు, ఆ పెళ్లిలో ప్రేమ లేదు, నమ్మకం లేదు, మిగిలింది కేవలం ఒక ఒప్పందం మాత్రమేనని. అదే సమయంలో హోటల్లోకి వేగంగా వచ్చిన ఒక వ్యక్తి ఆదిత్య దగ్గరకు వచ్చి ఫోన్ అందించాడు. సార్, మహేంద్రవర్మ గారు కాల్ అన్నాడు. ఆదిత్య వెంటనే ఫోన్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకున్నాడు. చెప్పండి డాడ్ అన్నాడు. అవతల నుంచి మహేంద్రవర్మ గంభీరమైన స్వరం వినిపించింది. ఆదిత్య, మన యూరప్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే ఒక సమాచారం వచ్చింది అన్నాడు. ఆ మాట విన్న ఆదిత్య ముఖం గంభీరంగా మారింది. ఏమైంది డాడ్ అని అడిగాడు. ప్రాజెక్ట్ ఫైల్స్లో కొన్ని సమస్యలు బయటపడ్డాయి. ఇది చిన్న విషయం కాదు అన్నాడు మహేంద్రవర్మ. ఆదిత్య కళ్ళల్లో ఆందోళన కనిపించింది. ఎంత పెద్ద సమస్య అని అడిగాడు. సరిగ్గా ఇప్పుడే చెప్పలేం, కానీ ఇది నిజమైతే కోట్ల వ్యాపారం రూపాయలు నష్టం వచ్చే అవకాశం ఉంది అన్నాడు మహేంద్రవర్మ. నేను వెంటనే ఆఫీస్కి వస్తాను డాడ్ అన్నాడు ఆదిత్యవర్మ. ఇప్పుడే ఇక్కడ విషయం ఎవరికీ తెలీదు, ముఖ్యంగా అంకితకు అన్నాడు మహేంద్రవర్మ. ఆదిత్య ఒక క్షణం అంకిత వైపు చూశాడు. ఆమె మాత్రం అతిథులతో నవ్వుతూ మాట్లాడుతుంది. ఓకే డాడ్, నేను చూసుకుంటాను అన్నాడు. కాల్ కట్ అయింది. ఫోన్ కింద పెట్టిన ఆదిత్య ముఖంలో ఉన్న టెన్షన్ చూసి అతని పిఏ కూడా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే కోట్ల రూపాయల డీల్స్ కూడా ప్రశాంతంగా హ్యాండిల్ చేసే ఆదిత్య ఇలా ఆందోళన చెందడం చాలా అరుదు. కానీ ఆ ప్రాజెక్ట్ బయట పడిన సమస్య ఏమిటి? మహేంద్రవర్మ ఎందుకు అంకితకి చెప్పొద్దని హెచ్చరించాడు? వర్మ గ్రూప్స్ భవిష్యత్తు ఏమిటి? అవార్డు కార్యక్రమం ముగిసిన తర్వాత అందరూ ఒక్కొక్కరుగా హోటల్ నుంచి వెళ్ళిపోయారు. ఆదిత్య, అంకిత ఇద్దరు కారులో బయటకు ఇంటికి బయలుదేరారు. మొత్తం ప్రయాణంలో ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ఇంటికి చేరుకున్న వెంటనే అంకిత తన గది వైపు నడిచింది. అంకిత అని ఆదిత్య పిలిచాడు.
ఆమె వెనక్కి తిరిగి ఏంటి అంది చల్లగా. రేపు ఉదయం బోర్డ్ మీటింగ్ అని మర్చిపోవద్దు అన్నాడు ఆదిత్య. అంకిత చిన్నగా నవ్వి వర్మ గ్రూప్స్ మీటింగ్స్తో నేనెందుకు గుర్తుపెట్టుకోవాలి, అవసరం నాకు లేదు అంది. ఆ మాటలతో ఆదిత్య ముఖం కాస్త కఠినంగా మారింది. నువ్వు ఈ మధ్య చాలా మారిపోయావు అన్నాడు. నేనా లేక నువ్వా అని ఎదురు ప్రశ్న వేసింది. కొన్ని క్షణాలు నిశ్శబ్దం నెలకొంది. ఈ కంపెనీ ఇక్కడి వరకు రావటానికి నా కష్టం కూడా ఉంది అన్నాడు ఆదిత్య. నిజమే, కానీ దాన్ని నిలబెట్టింది నా నిర్ణయాలే అంది అంకిత ఏమాత్రం తగ్గకుండా. ఆదిత్య పిడికలు బిగుసుకుంది కానీ బయటికి నవ్వాడు. నిన్ను ఓడించటం చాలా కష్టం అన్నాడు. అందుకే ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించి గెలవలేదు అంది అంకిత. ఆ మాటల్లో ఆదిత్య కళ్ళల్లో ఒక క్షణం కోపం మెరిసింది. అంకిత మాత్రం పట్టించుకోకుండా తన గది వైపు నడిచింది. తలుపు మూసిన వెంటనే ఆమె ముఖంలో ధైర్యం కాస్త తగ్గింది. టేబుల్ మీద ఉన్న ఒక ఫోటో తీసుకుని కొన్ని క్షణాలు చూసి వెంటనే తిరిగి కబోర్డ్లో పెట్టింది. అదే సమయంలో హాల్లో నిలబడిన ఆదిత్య ఫోన్ తీసుకుని ఒక నెంబర్కి కాల్ చేసి మీటింగ్ షెడ్యూల్స్ గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. నెమ్మదిగా సోఫాలో కూర్చుని ట్యాబ్ ఓపెన్ చేశాడు. రేపు ఉదయం 9 గంటలకి జర్మనీ క్లయింట్స్తో వీడియో కాన్ఫరెన్స్, 11 గంటలకి బోర్డ్ మీటింగ్, మధ్యాహ్నం ఇన్వెస్ట్మెంట్ మీటింగ్ అంటూ షెడ్యూల్ చూస్తూ ఉన్నాడు. నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళిన ఆదిత్య టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకున్నాడు. ఫైల్ మొదటి పేజీలో పెద్ద అక్షరాలతో ఈస్ట్ కోస్ట్ ప్రాజెక్ట్ అని రాసి ఉంది. అది చూడగానే అతని ముఖం మారిపోయింది. ఆ రాత్రి కూడా ఆదిత్య ఆఫీస్ పనులతో బిజీగా ఉన్నాడు. కంపెనీ ఫైల్స్, వీడియో కాల్స్, వరుస మీటింగ్స్ సమయంలో ఎలా గడిచిందో అతనికే తెలియదు. రాత్రి గడియారం 12 దాటింది. అతని మనసు మాత్రం ఒక వ్యక్తి దగ్గర ఆగిపోయింది. అంకిత. ఫోన్ తీసుకుని ఆమెకి కాల్ చేశాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. కానీ అంకిత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆదిత్య కనుబొమ్మలు ముడిపడిచాయి. వెంటనే గది నుంచి బయటకు వచ్చి పై అంతస్తులో ఉన్న అంకిత గదికి నడిచాడు. ఇంట్లో అతనికి చెందిన గది వేరు, అంకితకి చెందిన గది వేరు. పెళ్ళై 3 సంవత్సరాలు అవుతున్నా అదే పరిస్థితి. ఆమెతో ఒకే గదిలో ఉండే హక్కు కూడా అతనికి పొందలేదు. గది ముందు ఆగి నెమ్మదిగా తలుపు తట్టాడు. స్పందన లేదు. మళ్ళీ తట్టాడు. అంకిత అని పిలిచాడు. లోపలి నుంచి వెంటనే సమాధానం రాలేదు. కొన్ని నిమిషాల తర్వాత ఎవరు అని స్వరం వినిపించింది. ఆదిత్య మెల్లగా నవ్వుతూ ఇట్స్ మీ అన్నాడు. కాసేపటి తర్వాత తలుపు తెరుచుకుంది. అంకిత తలుపు దగ్గర నిలబడి ఉంది. లోపలికి రమ్మని కూడా చెప్పలేదు. ఏం కావాలి అంది నిర్లక్ష్యంగా. ఆదిత్య మాత్రం కోప్పడలేదు. అలాంటి మాటలు వినటం అతనికి కొత్త కాదు. రాత్రి నుంచి కాల్ చేస్తున్నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని అడిగాడు. బిజీగా ఉన్నాను అంది అంకిత. భోజనం చేశావా అని అడిగాడు. లేదు అంది. ఆ సమాధానం విన్న ఆదిత్య ముఖం వెంటనే మారిపోయింది. ఇప్పటి వరకు ఏమీ తినలేదా అన్నాడు. అది నా ఇష్టం అంది అంకిత. ఆమె మాటలు ఎప్పటిలాగే గర్వం ఉంది. కానీ ఆదిత్య మాత్రం వాదించలేదు. సరే, కనీసం పాలైనా తాగు అన్నాడు. అంకిత చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ప్రేమ లేదు, వెటకారం మాత్రమే ఉంది. నన్ను చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అంది. ఆ మాట విన్న ఆదిత్య ఏమీ అనలేదు. ఎందుకంటే 3 సంవత్సరాలుగా అతను ప్రతిరోజు ఇదే వింటున్నాడు. ఆదిత్య కొద్దిసేపు తలుపు దగ్గరే నిలబడ్డాడు. లోపలికి రావచ్చా అని అడిగాడు. పెళ్ళై 3 సంవత్సరాలు అవుతున్నా తన భార్య గదిలోకి అడుగు పెట్టడానికి కూడా అతనికి అనుమతి కావాల్సిందే. అంకిత మాత్రం క్షణం కూడా అతని వైపు చూడలేదు. రా అంది నిర్లక్ష్యంగా. ఆదిత్య నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టాడు. గది మధ్యలో పెద్ద బెడ్ ఉంది. కానీ అంకిత మాత్రం బెడ్కి దూరంగా ఉన్న సోఫాలో కూర్చుంది. ఒక చేతిలో వైన్ గ్లాస్, మరో చేతిలో సిగరెట్. ఆమె చూపంతా ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ పైనే ఉంది. గది మొత్తం పొగతో నిండిపోయింది. ఆదిత్య కనుబొమ్మలు ముడిపడ్డాయి. కానీ ఎప్పటిలాగా ఏమీ అనలేదు. అతను ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. రేపటి ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి అన్నాడు ప్రశాంతంగా.
అంకిత సిగరెట్ నుంచి ఒక పొగ వదిలి వైన్ సిప్ చేసింది. తర్వాత ల్యాప్టాప్ నుంచి చూపు కూడా తిప్పుకోకుండా మాట్లాడు అంది. ఈస్ట్ కోస్ట్ ప్రాజెక్టు గురించి ఇంకొన్ని రోజులు హోల్డ్లో పెడదామన్నాడు ఆదిత్య. ఆ మాట విన్న అంకిత పెదవులపై నవ్వు కనిపించింది. ఎందుకు అంది. కొన్ని విషయాలు మళ్ళీ చెక్ చెయ్యాలన్నాడు ఆదిత్య. అయితే నువ్వు చెక్ చెయ్యి అంది అంకిత నిర్లక్ష్యంగా. అంకిత నేను సీరియస్గా చెప్తున్నాను అన్నాడు ఆదిత్య. ఈసారి ఆమె నెమ్మదిగా తలెత్తి అతని వైపు చూసింది. ఆ చూపులో ప్రేమ గౌరవం ఏదీ లేదు, కేవలం విసుగు మాత్రమే ఉంది. నువ్వు హ్యాండిల్ చేయగలను అనుకుంటే నువ్వే హ్యాండిల్ చేయి ఆదిత్య అంది. నాకు రేపు ఉదయం 3 మీటింగ్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం రాత్రంతా కూర్చునే టైం లేదు. ఆదిత్య కొన్ని క్షణాలు మౌనంగా ఆమె వైపు చూశాడు. ఆమె ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడినా తన కళ్ళల్లో కోపం కనిపించలేదు. సరే నేను చూసుకుంటాను అన్నాడు చివరికి. అంకిత మళ్ళీ ల్యాప్టాప్ వైపు తిరిగింది. అతను ఇంకా గదిలో ఉన్నాడన్న విషయం కూడా పట్టించుకోలేదు. కానీ ఆదిత్య మాత్రం లేవలేదు. ఆమె చేతిలో ఉన్న వైన్ గ్లాస్ వైపు, తర్వాత సిగరెట్ వైపు చూశాడు. అతని ముఖంలో అసహనం లేదు, ఆందోళన మాత్రమే. ఎందుకంటే ఆమె ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుందని. ఆదిత్య కొన్ని క్షణాలు అలా కూర్చున్నాడు. అంకిత మాత్రం అతను ఎదురుగా ఉన్నాడన్న విషయం కూడా పట్టించుకోకుండా ల్యాప్టాప్లో పనిచేస్తుంది. ఒక చేతిలో వైన్ గ్లాస్, మరో చేతిలో సిగరెట్. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. చివరికి ఆదిత్య నెమ్మదిగా లేచాడు. సరే నేను వెళ్తాను అన్నాడు. అంకిత స్పందించలేదు. అతను 2 అడుగులు వేయగానే ఆమె ఫోన్ మోగింది. స్క్రీన్ మీద కనిపించిన పేరు అంకిత వెంటనే కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అంది. అవతలి నుంచి ఏదో వినిపించగానే ఆమె ముఖం కఠినంగా మారింది. ఏమన్నావు అని గట్టిగా అరిచింది. ఆ మాట విన్న ఆదిత్య అడుగులు ఆగిపోయాయి. అంకిత ఒక్కసారి సోఫా నుంచి లేచింది. ఎవరు ఆర్డర్ ఇచ్చింది అంది కోపంగా. అవతల నుంచి సమాధానం వినగానే ఆమె కళ్ళల్లో మంటలు కనిపించాయి. నేను క్లియర్గా చెప్పాను కదా, నా అనుమతి లేకుండా ఒక్క ఫైల్ కూడా మూవ్ అవ్వకూడదు అని అంది. కాల్ కట్ చేసిన వెంటనే టేబుల్ మీద ఉన్న వైన్ గ్లాస్ను గట్టిగా విసిరేసింది.